వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈ రోజు మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్కారం అండి. రీసెంట్‌గా వచ్చిన బెట్టింగ్స్ ఇష్యూ ఏదైతే ఉందో దానిలో ఇంకొక పేరుని యాడ్ చేసినట్టుగా అన్వేష్ గారు ఆలీ గారిని, కమెడియన్ ఆలీ గారిని, అలాగే హీరో ఆలీ గారిని తెర మీదకి తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చిన విధానం ఏదైతే ఉందో అది తప్పు అని చెప్పేసి నెటిజన్స్ అంటున్నారు. అది ఎంతవరకు తప్పు ఏంటి? నా అన్వేష్ ఈ దరిద్రుడి గురించి ప్రతిసారి మాట్లాడుతూనే ఉంటా. నా కర్మ వద్దు వద్దనుకున్న వీడు ఏదో ఒక రాదంతం చేసి తెర మీదకి వస్తూనే ఉన్నాడు. ఒక మాట మాత్రం ఖచ్చితంగా చెప్తా. అలీ గారి గురించి తను చేసిన కామెంట్ పక్కన పెట్టేస్తే అలీ గారి గురించి మాట్లాడే అర్హత అలీకి కూడా లేదు. ఎందుకంటారు? ఆయన స్థాయి అంత గొప్పది. ఇంకా చెప్పాలంటే ఆయనకు కూడా లేదు ఆయన గురించి మాట్లాడుకునేంత ఇది చెప్పాలంటే. బికాజ్ ఆయన స్థాయి అంత గొప్పది. నేను పర్సనల్గా చెప్తున్నా. నేను ఎప్పుడు కలిసింది లేదు, వాళ్ళతో మాట్లాడింది లేదు, చూసింది లేదు. అంటే చూశానులే, బట్ ఎప్పుడు నాకు అంత పరిచయం లేదు. బట్ ఐ హావ్ సీన్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. నేను ఇంతున్నప్పటి నుంచి డబ్బింగ్ చెప్పేవాడిని. అంటే సినిమాలో చూసింది వేరు, నేను సినిమాలో దగ్గరుండి చూసా. ఇంతున్నప్పటి నుంచి డబ్బింగ్స్ చెప్తున్నా నేను యానిమేషన్స్కి. కానీ ఏదో స్టూడియోలో తరచూ అలా అప్పుడప్పుడు అడపతడప వచ్చేవాడు. మాకు రెగ్యులర్గా పని ఉండేది. రోజు ఎన్ని ఛానల్స్ ఈ కార్టూన్వి అన్ని తెలుగులో డబ్ అయిన తర్వాత ఒక సీజన్లో అదే పనిగా తిరగడం మాకు నాన్ స్టాప్. రోజుకి 7, 8, 9, 10 స్టూడియోలు తిరిగేవాళ్ళం గంటకంటే అన్నిటి దగ్గర. అట్లా ఎక్కడో దగ్గర ఈయన తగిలేవాడు. ఆ స్టూడియోలోనో ఈ స్టూడియోలోనో అందరినీ బాగా పలకరిస్తాడు, అందరితో బాగా మాట్లాడతాడు. వాళ్ళ అసిస్టెంట్లకి ఇల్లు కట్టించిన మహానుభావుడు చెప్పాలి అంటే. అండ్ నెక్స్ట్ ఈ వీడియోలు ఇప్పుడు వచ్చాయి వీడియోలు వండి యూట్యూబ్ లో పెట్టడం, ఫుడ్ వీడియోస్. ఈ మధ్య కాలంలో ఆవిడ గారికి కొంచెం ఇష్టం. ఆ ఛానల్ ఆవిడ పెట్టింది మొన్న. ఆవిడ చేసే సేవ ఎప్పటి నుంచో చెప్పాలంటే అది ఎన్నేళ్ళలో 20 ఏళ్ళ 30 ఏళ్ళ నుంచో చేస్తుంది. ఉండడం పెట్టడం అనేది అది ఆవిడ గారికి. అలీ గారి ఇంటి నుంచి క్యారేజ్లు 100 మంది ఇళ్ళకి వెళ్ళడం అది ఎప్పటి నుంచో తరచూ జరిగే ఒక రెగ్యులర్ రొటీన్ కార్యక్రమం అది. ఇప్పుడు వచ్చింది యూట్యూబ్ వీడియోలు, ఛానల్స్ ఇవన్నీ కూడా. ఎప్పటి నుంచో వీళ్ళకి అలవాటు ఉంది. ఇప్పుడు వీడైనా సరే ఇప్పుడు చూసిన గాడిదేగా. నెక్స్ట్ యూట్యూబ్లో చాలామంది చాలా రకాలుగా వీడియోస్ చేస్తూ ఉంటారు. వంట వీడియోలో, హెల్పింగ్ వీడియోలో, ఇంకొకటి న్యూస్ చెప్పడమో, ఏమన్నా విహారయాత్రలకు వెళ్ళి చెప్పడమో, ఇంకేవో డ్యాన్సులు పాటలు పాడుకుంటూ అలా చాలా మంది అభిమానులు సంపాదించుకొని ఫేమస్ అయ్యారు. వీళ్ళు ఫేమస్ అయ్యాక వీళ్ళ జీవితాల్లోకి వచ్చాయి ప్రమోషనల్ కంటెంట్స్. ప్రమోషనల్ కంటెంట్ కోసమే ముందే వీళ్ళు తయారవ్వాల. అది బాగా గుర్తుపెట్టుకో. ఫేమ్ అయ్యాక వచ్చాయి. మా జ్యువెలరీ షాప్ని ప్రమోట్ చేయండి, మా ఇది ప్రమోట్ చేయండి, మాది ప్రమోట్ చేయండి, మా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయండి. అప్పుడు వీళ్ళ జీవితాల్లోకి వచ్చాయి బెట్టింగ్ యాప్స్. అప్పుడు కూడా వీళ్ళకి నిజంగా తెలియదు దీనివల్ల ఇంత రాద్ధాంతం జరుగుద్దని. ఓపెన్గా చెప్తున్నా. ఎందుకు తెలియదు అంటే వచ్చేవాళ్ళు ఇది చేయొచ్చా అంటే పర్లేదండి, ఉదయ్ భాన్ గారు చేశారు, సుమ గారు చేశారు, ఝాన్సీ గారు చేశారు, ఇప్పుడు మీ దగ్గరికే వచ్చాం, ఇప్పుడే వాళ్ళ షూట్ అయిపోయింది, చూడండి వాళ్ళు చేశారు, అందరూ చేస్తారంటే ఓకే చేయొచ్చు మనం కూడా అని అమాయకంగా నమ్మింది జుబేదా. అంతే. సీరియస్. నెక్స్ట్ ప్రకాష్ రాజ్ గారు అలీ గారు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ కదా. ఆ స్థాయి వ్యక్తులు చేసినప్పుడు ఓకే చెయ్యొచ్చేమో అనుకున్నాడు. బట్ దే రియల్లీ డోంట్ నో. చేసేటప్పుడు చేస్తే ఏమైతుందని ఆలోచించలేదు. చేస్తే ఏమైతుందని తెలిసిన తర్వాత వాళ్ళు చేయడం దూరంగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇది తప్పు, మీరందరూ ఎందుకు చేశారంటే క్షమించండి, తెలియక చేసాము. నెక్స్ట్ తెలిసింది కదా, ఇక మీదట చెయ్యం, ఇప్పటి వరకు చేసింది కూడా డిలీట్ చేస్తాం, మాకు ఆ రూపంలో వచ్చిన పాపపు సొమ్ము కూడా వద్దు, అది మేము ఇచ్చేస్తాం. ఈ టైప్ ఆఫ్ లోనే ఉన్నారే తప్ప వాళ్ళు చేసిన నేరం ఏం లేదు. తెలిసి తెలియక చేసిన తప్పులేవి. ఇకపోతే అన్వేష్ అనే వీడి గురించి మాట్లాడటం. వాడి పేరు అన్వేష్. అన్వేష్ అంటే వాడి ఛానల్ కదా. ఓకే, ఏదో దరిద్రం. సో వీడేంటంటే అసలు వీడే ఓ దరిద్రం, వీడే ఒక నీచం. వీళ్ళ మనుషుల గురించి మాట్లాడితే అర్హత కూడా లేనోడు ఎలా మాట్లాడతాడు? ఇప్పుడు వీడు చేసిన పని ఏంటో చెప్తా. వీడు అలీ గారిని టార్గెట్ చేసి ఇస్తాన్బుల్ వెళ్ళాడు, టోపీ పెట్టుకున్నాడు, ఖురాన్ పట్టుకొని దాని మీద నేను బూతులు మాట్లాడినాను ప్రామిస్ చేసి
ఏదో వీడియో చేశాడు. అలీ గారు మీరు 1000 కోట్లు సంపాదించున్నారు కదా, 1000 కోట్లకు అధిపతి మీరు ఎలా బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేశారు, పైగా రంజాన్ సీజన్ లో మీరు ఎలా బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేశారు అని. దీని అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు ప్రెసెంట్ రంజాన్ సీజన్, ఇప్పుడు రంజాన్ సీజన్ లో ఇప్పుడే అలీ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేశాడేమో అని అందరు అనుకోవాలి. అనుకోని ఆయన అసహించుకోవాలి. అది వీడి టార్గెట్. ఎందుకు అసహించుకోవాలి అంటే వాళ్ళ ఛానల్ కి చాలా మంది అభిమానులు ఉన్నారు, నాకు లేని అభిమానులు వాళ్ళకు ఉన్నారన్న అక్కసు కర్మ, ఇదేంటో తెలియదు. అండ్ నెక్స్ట్ ఏం చేస్తున్నావు నువ్వు వీడియోలు? మహా అయితే చికెన్ ఎంత కిలో ఇంత, 100 కిలోలు వండితే ఎంత ఇంత, రైస్ ఎంత కిలో ఇంత, 100 కిలోలు వండితే ఎంత ఇంత. ఇది మహా అయితే 10,000 నువ్వు పెట్టింది, 10,000 పెట్టి వండి ఓ 50 మందికి ఇచ్చావనుకో. బేసిక్ గా ప్రమోట్ చేసిన లిస్ట్ లో అలీ గారు, జుబేద్ అలీ గారు కూడా ఉన్నారు. అది వేరే విషయం. ఇప్పుడు ఏంటి, ఏం చేసావు నువ్వు అనేది చూడు. మహా అయితే ఒక 10,000 పెట్టి ఏదో ఖర్చు పెట్టి భోజనాలు పెట్టావు, ఆ పార్సల్ అందరికి ఇచ్చావు పేదవాళ్ళకి, దాన్ని వీడియో తీసావు. ఆ వీడియో తీసి యూట్యూబ్ లో పెడితే నీకు 50 లక్షల వ్యూస్ వచ్చాయి, అంటే 5 లక్షల డబ్బులు వచ్చాయి. నువ్వు 10,000 వాళ్ళ మొహాన పడేసి 4,90,000 వాళ్ళ మీద సంపాదిస్తున్నావు. అండ్ పైగా వాళ్ళ మీద సంపాదించడమే కాక బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి వాళ్ళ ప్రాణాలు తీస్తున్నావు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ఎట్టెట్టెట్ట లింక్ చేసాడో చూడు. అలా చేసి ఇట్లాంటి పాప సొమ్ముతో మీరు బ్రతుకుతున్నారని ఏది పడితే అది వాగాడి. అసలు ఏం మనిషి అసలు ఈ మాటల్లో ఎక్కడైనా అర్థం ఉందా? ఒకరికి హెల్ప్ చేసే వాళ్ళని ఇంత నీచంగా అంటావా? అందుకే చేయడం అనేది తప్పు కాదు, అది వీడికి తప్పదంటే ఎవరైతే హెల్ప్ ఇప్పుడు హర్ష సాయిని కూడా లాస్ట్ టైం టార్గెట్ చేసింది. అందుకే 10 మందికి ఆ పిల్లోడు హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి వాడు టార్గెట్ చేశాడు. జనాల్లో మంచి అని సంపాదించుకోవడం వాళ్ళని వాడు మంచి కాదు, వాడు ఇంకేందో అదేంటిది మోసాల సంచి అని వీడు చెప్పాలి. అది వీడి టార్గెట్. దానివల్ల వీడికి ఏం ఆనందం వస్తుందో కూడా నాకు తెలియదు. అదొక టైప్ ఉంటుంది, కొంచెం రాక్షస ఆనందం. ఇట్లాంటి వాళ్ళకి బేసిక్ గా ఉంటది. ఇక బూతులు మాట్లాడే వాళ్ళకి, చిల్లరగా తిరిగే వాళ్ళకి ఇలాంటి బుద్ధులే ఉంటాయి. మంచి బుద్ధులు ఎప్పుడు, మంచి బుద్ధి ఉన్నాడు ఎప్పుడు ఇలా ఉండడు. అందుకే ఇలాంటి వాళ్ళు ఏంటంటే షిప్పుల్లో ఎప్పుడు ఒకసారి చెప్పాడు, నేను ఓడల్లో హౌస్ కీపింగ్ పని చేశాను అప్పట్లో, ఇప్పుడు అదే ఓడలో నేను 10 లక్షలు ఖర్చు పెట్టి తిరుగుతున్నాను అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఒకప్పుడు నువ్వు హౌస్ కీపింగ్ పని చేసావు 4-5 ఏళ్ల క్రితం. 4-5 ఏళ్ల క్రితం హౌస్ కీపింగ్ పని చేసావంటే నువ్వేం చదవలేదనే కదా. చదువు సంధ్య అబ్బినోడైతే హౌస్ కీపింగ్ పని చేయడు కదా. డన్. సో చదువు సంధ్య లేదు కాబట్టి నువ్వు అదేదో చేసావు. నీకు చదువు సంధ్య లేదు కాబట్టే ఇప్పుడు కూడా ఇలాగే తయారయ్యావు. నీకు డబ్బులు వచ్చినా నువ్వు అలాగే తయారయ్యావు, నీచంగా తయారయ్యావు. కొద్దో గొప్ప కనీసం. అండ్ ఇంకోటి, చదువు సంధ్య లేని వాళ్ళు కూడా చాలా బాగుంటారు సమాజంలో తెలుసా. గౌరవంగా బ్రతుకుతారు. వాళ్ళకి మంచి మాట మంచిగా ఉంటే చాలు కదా, బూతులు గీతులు ఏమి లేకుండా సమాజంలో గౌరవంగా. అస్సలు చదువుకోనోడు కూడా కోట్లు సంపాదించిన వాళ్ళని నీకు 1,00,000 మందిని చూపిస్తా. సమాజంలో పేరు గౌరవం ఉన్న వాళ్ళని బోల్డంత మందిని చూపిస్తా. అసలు ఇతను ఇవన్నీ తీసుకురావడానికి కారణం వాడి బొందా నాకు తెలియదు, అది ఏం కారణమో. వీడు మనిషా ఇంకేమన్నా? వీడి గురించి ఇంతసేపు మాట్లాడడం అసహ్యంగా ఉంది. ఎందుకు నేను లాస్ట్ టైమే మాట్లాడొద్దు అనుకున్నా. బట్ అలీ గారి దగ్గరకు వచ్చి వీడు కావాలని ఆయన్ని టార్గెట్ చేసి వీడు ఫేమస్ అవ్వాలనుకుని ఆయన డిఫేమ్ చేయాలనుకున్నాడు. అట్లాంటి వాళ్ళ గురించి తెలిసినా కూడా మనం మాట్లాడకపోతే మంది తప్పు అవుతుంది. ఒక పాకిస్తాన్ ఉగ్రవాదిగా పోల్చారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇలాంటి మాటలు ఎంతవరకు? వద్దులే ఇది మనం కూడా మాట్లాడడం వేస్ట్. వాడు ఏదైనా వాగుతాడు. అండ్ నౌ ఇంకొకటి, దీంట్లో ఇంకో మాట అన్నాడు. వీడేమన్నాడు అంటే, అలీ గారు మీరు 1000 కోట్లకు అధిపతి అయ్యండి, ఇలాంటి పనులు చేయడం తప్పు. ఎవరో చిల్లచితిగా జబర్దస్త్ ఆర్టిస్టులు అంటే, కమెడియన్లు అంటే వాళ్ళు ఏదో పాపం తక్కువ డబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళు చేసిన ఒక అర్థం ఉంటుంది, మీరు చేయడం ఏంటి అన్నాడు. అంటే చిల్లచితిగా జబర్దస్త్ ఆర్టిస్టులు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తే నీకు ఓకే, నీకు యాక్సెప్టబుల్. ఎవరు చేసినా తప్పే కదా, కానీ వీడికి యాక్సెప్టబుల్. అండ్ అలాంటిది మరి జబర్దస్త్ ఆర్టిస్టుల కంటే కూడా తక్కువ ఫేమ్ పాపం ఈ బయాస్ అని అదొకో ఇమ్రాన్ కో ఉంది. మరి వాళ్ళని ఎందుకు టార్గెట్ చేసావు? ఎవరు చేసినా తప్పే. వీడు వాళ్ళని ఎందుకు టార్గెట్ చేశాడు? అలా టార్గెట్ చేయకూడదు కదా. సో ఓవరాల్గా చెప్పాలంటే వీడు ఒక నీచం, దేశానికి పట్టిన దరిద్రం. సజ్జనార్ గారికి ఏంటో ఒక వీడియో కాల్ లైవ్లో మాట్లాడేసి మొత్తం ఇండియన్ పోలీస్ వ్యవస్థ అంతా నా వెనకాల ఉంది, నేను పెద్ద ఉత్తముడిని అని చెప్పుకునే ప్రయత్నం చేస్తా. వీడు చేస్తున్న దరిద్రం ఇదంతా. సో ఏదేమైనప్పటికీ వీడు మాట్లాడే మాటలు ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ అలీ గారు ఇప్పుడైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదు. గతంలో జుబేదా గారు చేసి ఉండొచ్చేమో, అది కూడా 10 మంది చేశారంటే మీరు కూడా చేయండి అంటే చూసి నమ్మి చేసింది. తర్వాత తప్పు అని తెలిసిన తర్వాత దాన్ని విరమించుకున్నారు. బట్ దే డిడ్ంట్ ప్రమోట్ అగైన్.
ఇప్పుడు ఎవరైనా ప్రమోట్ చేస్తున్నారా స్టిల్? చేయట్లేదు మా వీళ్ళు ఎవరు ఇప్పుడు మొన్న అంత సీరియస్ అయినప్పటి నుంచి ఎవరు చేయట్లా. కానీ గతాన్ని తవ్వి కావాలని వీడు ఇంత జరిగిన ఫేమ్ తర్వాత అవ్వాలని. ఇంత జరిగిన తర్వాత కూడా బెట్టింగ్స్ యాప్స్ అని కొంతమంది ప్రమోట్ చేస్తున్నారు. అంటే ఈ లిస్ట్ అని కాదు, ఎవరో ఒకరు ఇద్దరు చేస్తున్నారు అని అంటున్నారు. అది ఇంకా కరెక్ట్ అంటారా? తప్పే. బట్ వాళ్ళు కూడా దొరికి అంటే మాకు నోటీసులు రాలేదు కదా, మేము చేస్తాం కదా అన్నట్టు ఉన్నారేమో. ఇంత రచ్చవుతున్నా కానీ నోటీసుల గురించి ఏమో మరి వాళ్ళని అడ్రస్లు తెలియదేమో. వాళ్ళకు కూడా నోటీస్ ఇస్తే వాడు కామ్ అయిపోతాడు. చేయడం అయితే కరెక్టే కదంటారు.